నాకెంతో ఇష్టమైన టమాటా స్వీట్ కర్రీ రెసిపీని షేర్ చేస్తున్నాను. అమ్మ చిన్నప్పుడు ఎక్కువగా చేస్తూ ఉండేది. దీన్ని చపాతీతో తింటారు. చాలా చాలా బావుంటుంది. పిల్లలకి ఖచ్చితంగా నచ్చేస్తుంది. ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ నూనెలో ఆవాలు, జీలకర్ర, సోంపు, కొన్ని ఎండుమిరపకాయలని వేసి ఇవి వేగాక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే కొద్దిగా పసుపు, రుచికి తగ్గ ఉప్పు వేసి టమాటాని చక్కగా మగ్గనివ్వాలి. తర్వాత తురిమిన బెల్లంని వేస్తున్నాను. ఇప్పుడు కూరంతా ఇలా దగ్గరికి పాకంలో వచ్చేంత వరకు ఉడికించి దించేయాలి. ఈ కూర మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. అలానే వీడియోని కూడా లైక్ చేయండి. ఆఫీస్ నుండి ఇంటికి రావడానికి కొన్నిసార్లు బాగా లేట్ అయిపోతుందండి. అలాంటప్పుడు కూరలేవి చేసుకోకుండా ఈ సింపుల్ పొడినైతే చేసుకుంటాను. చపాతీలకైతే చాలా చాలా బాగుంటుంది. దీన్ని పోపుగా వేసి అన్నంతో కూడా తినొచ్చు. ఇది చేసుకోవడానికి ఎండు కొబ్బరిని కాస్త వేడిగా అయ్యేంత వరకు మాత్రమే వేయించాలి. వెల్లుల్లి, జీలకర్రని కూడా లైట్ గా వేయించి ఇవి చల్లారేక కొన్ని వేయించిన పల్లీలు, రుచికి తగ్గ ఉప్పు, కారం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని చపాతీలతో సర్వ్ చేసుకోవటమే. మీరెప్పుడైనా ఈ క్రీమీ కార్న్ పాలక్ కర్రీని ట్రై చేశారా? టేస్ట్ అయితే భలే ఉంటుంది. ముఖ్యంగా రోటీ, చపాతీ, పుల్కాలతో సర్వ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ చేసుకోవటానికి ఆయిల్ కాస్త వేడయ్యాక దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జీలకర్ర వేసి వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, వెల్లుల్లి, అల్లం వేసి ఇవి మగ్గిన తర్వాత నానబెట్టిన జీడిపప్పు, కొద్దిగా నీళ్ళని వేసి ఇంకో 2 నిమిషాలు ఉడికించి చల్లారాక మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకాస్త ఆయిల్, స్వీట్ కార్న్ ని వేసి వీటిని వేయించి తర్వాత పాలకూరని వేసి మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ కొద్దిగా ఆయిల్, ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్, రుచికి తగ్గ ఉప్పు, పసుపుని వేసి 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు వేయించిన కార్న్ అండ్ పాలకూర, కొద్దిగా నీళ్లు, గరం మసాలాని వేసి లో ఫ్లేమ్ లో 3 to 5 మినిట్స్ ఉడికించి దించేయండి. చికెన్, మటన్ కర్రీ రుచులని మైమరిపించేంత రుచిగా ఉండే ఈ మీల్ మేకర్ కర్రీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఈ కూర చేసుకోవటానికి పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి ఒకదాని తర్వాత ఒకటి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ధనియాలు, యాలకులు, లవంగం, దాల్చిన చెక్క వేయించాలి. ఇవన్నీ చల్లారాక మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనెలో ఉప్పు, కారం వేసి ముందుగానే వేడి నీళ్ళలో మెత్తగా అయ్యేంత వరకు నానబెట్టి పెట్టిన ఈ మీల్ మేకర్ ని వేసి 2 నిమిషాలు ఫ్రై చేయాలి. తర్వాత నూనె, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేసి ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి వేయించాలి. తర్వాత టమాటా వేసి ఇది మగ్గేంత వరకు వేయించి కొద్దిగా పసుపు, రుచికి తగ్గ కారం, మనం గ్రైండ్ చేసిన పేస్ట్ ని వేసి ఇది ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత వేయించిన మీల్ మేకర్, గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గ నీళ్లు, కొద్దిగా గరం మసాలాని వేసి గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించి దించే ముందు కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి.